కాంగ్రెస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూబ్లీహిల్స్ ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఇప్పటి వరకు 10,000 కోట్లు ఆదా చేస్తున్నారని చెప్పారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత, డిపో మేనేజర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్టేషన్లో ఉన్న అందరూ ఆర్టీసీ సిబ్బందికి, అదే మాదిరిగా ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, మీడియా మిత్రులకి, మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మా అక్క చెల్లెలు, మా అమ్మలే, వారు ప్రయాణించినందుకే ఈ 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభమైంది. ఆర్టీసీకి లాభం అంటే గతంలో ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఎంతో నష్టంలో ఉంది ఆర్టీసీ, ఏమవుతుందో ఈ యొక్క సంస్థల మీకు ఉపాధి ఉంటుందో పోతుందన్న భయం నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని లాభాల్లో నడిపిస్తున్నారంటే దానికి ముఖ్యంగా మీరందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి